హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్. ఈరోజు వీడియోలో సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకునే టొమాటో పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లోకి బాగుంటుంది, రెండు రకాలుగా తినొచ్చు. చాలా బాగుంది. అంతేకాదు పచ్చడి పట్టేటప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడి పెట్టడానికి మెజర్మెంట్స్తో సంబంధం లేదండి, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మా ఇంట్లో దీని ఉప్పు కారాలను బట్టి ఈ పచ్చడి తయారు చేస్తున్నానండి. తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మరి ఇలాంటి కమ్మని రుచికరమైన పచ్చడి నేను ఎలా తయారు చేశానో చెప్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆది హోమ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఈ టమాటాలు నాటు టమాటాలు మా గార్డెన్లో ఇవి 1.5 కేజీ వరకు ఉంటాయి. టొమాటోల్ని పెద్ద గిన్నెలోకి తీసుకుని వాటర్ పోసుకుని శుభ్రం చేసుకోవాలి. అదే బయట కొన్న టమాటాలు అనుకోండి, సాల్ట్ వేసిన వాటర్లో వేసి శుభ్రం చేసుకోవాలి. టమాటా నిల్వ పచ్చడి పెట్టడానికి దోరగా ఉన్న టమాటాలు తీసుకుంటాము, బాగా పండినవి తీసుకోము. కానీ నేను ఇప్పుడు చూపించే పచ్చడికి ఇలా బాగా పండిపోయిన టమాటాలు అయితే బాగుంటాయి. టమాటాలని 2 సార్లు వాష్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న టమాటాలని ఒక పొడి క్లాత్ తీసుకుని తడేవి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. టమాటాలు తడేవి లేకుండా తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటాం కదా, ఆ గిన్నె కూడా తడేవి లేకుండా చూసుకోవాలి. నిల్వ పచ్చడి పెట్టాలంటే చాలామంది భయపడతారండి. నాకు కూడా ముందులో అలానే భయం ఉండేది. ఆ రోజు వణుకు తినే కూర లాంటిది కాదు కదా, కుదరదేమో పాడవుతుందని చెప్పేసి భయపడతాం ఎవరైనా. నిల్వ పచ్చడి కానీ సరుకులు కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటే, తడి తగలకుండా చూసుకోవాలి. తర్వాత ఉప్పు నూనె కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ 3 కరెక్ట్గా చేసామనుకోండి, మనకు నిల్వ పచ్చళ్ళు పెట్టడం వచ్చేసినట్లే. మరో విషయం అండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పచ్చళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అంటుకోము. చక్కగా స్నానం చేసిన తర్వాత మనకు కావాల్సినంత పచ్చడి తీసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటాము. ఇప్పుడు నేను చూపించే పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి, బయట పెట్టుకుంటే 2-3 నెలల వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ అయితే ఒక నెల రోజుల్లో తినేస్తామండి. పచ్చడి అంత బాగుంది. చూసారు కదా, టమాటాలని పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇంకొక పొడి క్లాత్ వేసుకుని ఆరబెట్టుకున్నాను కొంచెంసేపు. అవి చక్కగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. వీటిని నూనెలో మగ్గబెడతాం కాబట్టి ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. చిన్నగా కట్ చేయాలి, పెద్దగా కట్ చేయాలి, ఇలా ఏమి ఉండదు. ఈ పచ్చడి పెట్టడానికి సీజన్తో సంబంధం లేదన్నాను కదా, మనకు బయట బాగా వర్షాలు పడుతున్న టైంలో అయినా పెట్టుకోవచ్చండి, చలికాలం అయినా పెట్టుకోవచ్చు, ఏ సీజన్లో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. టొమాటో తొడిమి దగ్గర కండ గట్టిగా ఉంటుంది కదా, అది హెల్త్గా అంత మంచిది కాదని చెప్పేసి అంటారు, అందుకే తీసేస్తాను నేను. టొమాటోలన్నీ అలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఒక 2 గరిటెలకు పోసుకుంటే సరిపోతుందండి, ఆయిల్ ఎక్కువేం అక్కర్లేదు. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కొంచెం పసుపు వేసుకుని మగ్గపెట్టాలి. ఉప్పు తర్వాత వేసుకోవాలి, ముందే వేయకూడదు. టమాటా ముక్కల నుంచి సగం నీరు బయటకు వచ్చిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఈ ముక్కలు మగ్గబెట్టేటప్పుడు ప్లేట్ కూడా వేయకూడదు. పైన ప్లేట్ వేయడం వల్ల ఆవిరి నీళ్ళు పడతాయి కదా, అందుకే వేయకూడదు. చూస్తున్నారు కదా, టమాటా ముక్కల్లోంచి నీరు బయటకు వచ్చిన తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత టమాటా ముక్కల్లోంచి వాటర్ ఇంకా ఎక్కువగా వస్తుంది బయటికి. టమాటాలో నీరు అలా బయటకు వచ్చిన తర్వాత ఒక 100 గ్రాముల చింతపండు ఉంటుందండి నేను తీసుకున్నది. 100 గ్రాముల చింతపండు మనం కడగకూడదు, అలా వేసేసుకోవాలి. ఏంలా ఏరేసుకుని టమాటాలో నీరు ఉంది కదా, ఆ నీరుతోనే చింతపండు కూడా మగ్గిపోతుంది. నేను తీసుకున్న టమాటాలు నాటివి, పుల్లగా ఉంటాయి ఇవి, అందుకని చెప్పేసి 100 గ్రాముల చింతపండు పెట్టాను. ఈ నాటు టమాటాలకి చింతపండు తక్కువగా పడుతుంది. అదే హైబ్రిడ్ టమాటా అనుకోండి, కేజీకి 200 గ్రాముల చింతపండు పడుతుంది. పచ్చడిలో ఉండే పులుపుని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయింది. ఇలా బాగా దగ్గరకు వచ్చేలాగా మగ్గబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటా గుజ్జు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడిలో కావాల్సిన వెల్లుల్లిపాయలు 2 తీసుకుని లైట్గా పొట్టు తీసి వండించాను, మిక్సీ వేసుకోవాలి వాటిని. ఏ పచ్చడైనా చేయండి, వెల్లుల్లిపాయలు వేసి చేస్తే ఆ పచ్చడి రుచి మారిపోతుందండి, అంత బాగుంటుంది. వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఉంటే అవి స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్లో చేసుకోండి. మేము తింటాం కాబట్టి వెల్లుల్లిపాయలు వేసి చూపిస్తున్నాను. తర్వాత పచ్చడిలోకి ఫుల్ స్పూను ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి తీసుకున్నాను. నా దగ్గర 2 పౌడర్లు రెడీగా ఉన్నాయండి, మీకు చూపించడానికి ఆవాల మెంతులు గిన్నెలోకి వేసి చూపించాను. ఇప్పుడు టమాటా గుజ్జు పూర్తిగా చల్లారిపోయింది, మిక్సీ వేసుకోవాలి.
మీకు రోలు ఉంటే కనుక రోట్లో వేసుకొని రుబ్బుకోండి, పచ్చడి ఇంకా బాగుంటుంది. నేను టమాటా గుజ్జుని 2 సార్లుగా వేసుకుంటున్నాను. ముందు సగం వేశాను, తర్వాత ఇంకో సగం వేశాను. టమాటా గుజ్జుతో పాటు ముందుగానే లైట్గా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి గబ్బాలు వేసుకోవాలి. తర్వాత 4 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. నేను వేసుకున్న సాల్ట్ ప్యాకెట్ కాదండి, కళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నిలవ పచ్చడి పెట్టినప్పుడు కళ్ళు ఉప్పుతో వచ్చిన టేస్ట్ ప్యాకెట్ సాల్ట్తో రాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. టమాటా గుజ్జు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, అంటే ఫైన్ ప్యూరీలా కాకుండా కొంచెం పలుకుండేలా చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న టమాటా గుజ్జు మొత్తాన్ని ముందుగా టమాటా ముక్కలు మగబెట్టాను కదా, అదే పాన్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న 1 స్పూను ఆవాల పిండి, 1/2 స్పూను మెంతిపిండి వేసుకోవాలి. తర్వాత కారం, పచ్చికారం వేసుకోవాలి. కారం వల్ల కూడా రుచి పెరుగుతుంది పచ్చడి. నేను వేసిన కప్పుతో 2 కప్పులు కారం వేశాను, కరెక్ట్గా సరిపోయింది. మేము తినే కారాన్ని బట్టి ఉప్పు కారాలు వేశానండి. పులుపు ఎక్కువ ఉందనుకోండి ఉప్పు కారాలు కూడా ఎక్కువే పడతాయి. వేసుకున్న కారం, ఆవపిండి, మెంతిపిండి పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపుకి పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. వేరుశనగ నూనె అయితే పచ్చడికి బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక 10 వెల్లుల్లి గబ్బాలు పొట్టు తీసి వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మిరపగుళ్ళు వేసుకోవాలి. తర్వాత 5-6 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి గబ్బాలు, ఎండుమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ వేడికి ఇంకా బాగా వేగిపోతాయండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత 4 గ్రాముల కరివేపాకు తడి లేకుండా చూసుకొని వేసుకోవాలి. పచ్చడి తాలింపుకి ఎప్పుడైనా సరే ఆవాలు చిటపట్లాడేంత వరకు ఉండకూడదు, తాలింపు కలర్ మారిపోతుంది. తాలింపుని పచ్చడిలో వెంటనే పోసేయకుండా కొంచెం సేపు చల్లారించి పోయాలి. పూర్తిగా చల్లారని అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసి సరిపోతుంది. అలా చల్లారిన తాలింపుని పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చడిలో నూనె అలా పైకి ఉండాలండి, అలా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. పచ్చడి కలిపిన వెంటనే కలర్ తెలియదండి, కొంచెంసేపు ఆగిన తర్వాతనే కలర్ బాగా తెలుస్తుంది. ఈ పచ్చడిలో నెయ్యి కూడా వేసుకొని అవసరం లేదండి, నెయ్యి వేసినంత కమ్మగా ఉంది పచ్చడి ఏంటంటే అంత బాగుంది. కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చూడండి పచ్చడి కలర్ చూస్తుంటే ఇప్పుడు తిందామనిపిస్తుంది. పచ్చడి టేస్ట్ కూడా అంతే బాగుందండి. నోరూరిపోయి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పటివరకు పచ్చడి పట్టడం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.